కర్నూలు జిల్లా తుంగభద్ర బ్యారేజ్ వద్ద మరమ్మతుల పనులు చేపట్టేందుకు నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని కేసీ కెనాల్ అధికారి రాజు చెప్పారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే బ్యారేజీ వద్ద విద్యుత్ పరికరాలు మరమ్మతు పనులు చేపడతామంటున్న చెబుతున్న ఏఈ రాజ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సుంకేశ్వర డ్యామ్ ఏఈ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, యాక్చువల్గా అంటే ఇప్పుడు డ్యామ్ ఎగువ నుంచి 1,00,000 క్యూసెక్లు వస్తుంది, మధ్యాహ్నం మళ్ళీ 1,50,000 క్యూసెక్లు కూడా రిలీజ్ చేస్తున్నాం అంటున్నారు. డ్యామ్ డిశ్చార్జ్ కెపాసిటీ ఎంత సార్? మనకి సుంకేశ్వర బ్యారేజ్ యొక్క డిజైన్ ఫ్లడ్ వచ్చి 5,20,000 క్యూసెక్స్ మనకి డిజైన్ ఫ్లడ్ వచ్చి మనకి ఈరోజు ప్రస్తుతానికి మనకు వస్తున్న ఫ్లడ్ వచ్చి 1,00,000 క్యూసెక్స్ దాకా మాత్రమే వస్తుంది. ఇన్ కేసు ఈ రోజు మనకి ఉన్న ఫోర్కాస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 1,50,000 క్యూసెక్లు మాత్రం వస్తుందని మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంది. మన 1,50,000 క్యూసెక్లు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఫ్లడ్ వాటర్ డిస్పోజ్ చేయొచ్చు అన్నమాట. ఒకవైపు ఏమో గత నెలలో 2 నెలల క్రితం కూడా తుంగభద్ర నదిని ఈ తుంగభద్ర డ్యామ్ నుంచి మనకు శ్రీశైలం జలాశయానికి వదిలేశారు. కేసీ కెనాల్కి ఎన్ని క్యూసెక్ల వరద నీటిని ఇచ్చే అవకాశం ఉంది సార్? అంటే పూర్తి స్థాయిలో 2,500 క్యూసెక్లు. మరి ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఇస్తున్నారు కేసీ కెనాల్? ప్రస్తుతానికి ఇంకా మనకి ఐఏబీ మీటింగ్ అనేది 29వ తారీఖు ఉంది. మరి ఇంకా వాటర్ రిలీజ్ చేస్తుంటే ఐకాటిక్ వాటర్ రిలీజ్ ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎంత రిలీజ్ చేస్తారని ఇంకా డిసైడ్ చేస్తారు. ఈ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 500 క్యూసెక్స్ అయితే మనం కేసీ కెనాల్లో ఈ రోజు మాత్రం వాటర్ రిలీజ్ చేసి ఉన్నాము. ఇప్పుడు 95,000 క్యూసెక్స్ అయితే కిందికి మనం స్పిల్వే ద్వారా శ్రీశైలం దిగు వాటర్ రిలీజ్ చేసి ఉన్నాం. అంటే 2 నెలల క్రితం ఎలక్షన్ల ముందు 3.5 టీఎంసీల నీళ్లు దిగువకు వదిలివేయడంతో ఇటు కేసీ కెనాల్ మీద ఆధారపడి నిర్మించిన ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్లకు తాగునీటి కొరత ఎదుర్కొన్నారు. అప్పట్లోనే కేసీ కెనాల్ వదిలివింటే గ్రామాలలో తాగునీటి సమస్య కొంత అయినా పరిష్కారం అయ్యేది కదా? లేదు, మనకి ఐఏబీ మీటింగ్ మనకి ఏదైనా మనం ఆయకట్టు కుదరాలంటే మా ఐఏబీ మీటింగ్ లో మనకి డెసిషన్ వస్తుంది. మనకి ఐఏబీ మీటింగ్ లో ఏదైనా డెసిషన్ తీసుకున్న తర్వాత మనం వాటర్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనకి పైన ఇన్ఫ్లోస్ ఉన్నాయి లేకుండా మనం వాటర్ వదిలితే మనం రైతులు ఏమన్నా ముందస్తు పంటలకు వెళ్ళి మళ్ళీ పంటలకి నీళ్ళు అందిలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనకి ఐఏబీ మీటింగ్ అనేది పైన ఉన్న వాటర్ సోర్స్ అవైలబిలిటీని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. మనకి పై అధికారులు మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మేము అప్పుడు వాటర్ సప్లై చేస్తాం. డ్యామ్ వద్ద 3 గేట్లు పనిచేయడం లేదనేది సిబ్బంది చెప్తున్న పరిస్థితి, మరి మీరేమంటారు? ఇప్పుడు 3 గేట్లు డ్యామ్ లో పనిచేయడం 30 గేట్లు ఇప్పుడు ఆల్రెడీ 7 గేట్లు ఎత్తున్నాము. మధ్యాహ్నం తర్వాత ఇంకా 2 గేట్లు ఎత్తుతాము. మళ్ళీ ఆవిడ ఎట్లా పని చేయకుండా ఉంటే ఆల్రెడీ పనిచేస్తూనే ఎత్తుతాం. మొత్తం గేట్లు ఓపెన్ చేసి చూపిస్తారా? మొత్తం గేట్లు అదే నేను చెప్తారా, మధ్యాహ్నం తర్వాత 1,50,000 క్యూసెక్లు వచ్చినప్పుడు మీరు ఉంటే మిగతా గేట్లు కూడా ఓపెన్ చేస్తాం. ఎన్ని గేట్లు ఓపెన్ చేసే అవకాశం? అంటే మనకి ఇన్ఫ్లోస్ పట్టి ఓపెన్ చేస్తాం. అంటే మనం ఇన్ఫ్లోస్ వచ్చేదానికి 1,50,000 వస్తే ఇంకో 2 గేట్లు ఓపెన్ చేస్తాం. 2 లక్షలు వస్తే మీరు అన్నట్టు ఇంకో గేట్ కూడా ఓపెన్ చేస్తాం. అంటే అప్పటికి మొత్తం కూడా 22 ప్లస్ ఒక 3 అనుకున్నా కూడా 25 అవుతాయి. ఒక 3 గేట్లు పని చేయడం లేదనేది చెప్తున్నారు. గత సంవత్సరంలో అంటే 22-23 ఆర్థిక సంవత్సరానికి గాను అప్పుడు 16-17 గేట్లు అయితే రోప్స్ తెగి ఉన్నాయి. అవి ఈ సమ్మర్ లో 24 ఈ సంవత్సరం మొదటిలోనే వాటి రిపేర్ చేయించినాం. 16, 17, 18 గేట్లు ఆ నెంబర్లో కూడా చెప్తున్నాం. 16, 17, 18 గేట్లు అవి రిపేర్ చేసి ఇప్పుడు ఓపెన్ చేసి ఉన్నాం. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాం. ఆ గేట్ మీరు చెప్పే గేట్ అయితే ఓపెన్ చేస్తున్నాం. సార్, ఈ 2 రాష్ట్రాలు ఇటు ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి తుంగభద్ర బ్యారేజ్ వద్ద కనీసం మినిమం ఒక లైటింగ్ ఫెసిలిటీ కూడా లేదు సార్. అంటే రాత్రి సమయంలో అటు ఇటు రాకపోకలు సాగించాలన్నా, కనీసం సిబ్బంది ఏదైనా గేట్లు రిపేర్ చేయాలన్నా కూడా లైటింగ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేయలేకపోయారు. లైటింగ్ ఫెసిలిటీ అంటే ఆల్మోస్ట్ ఆల్ కొద్ది వరకు లైటింగ్ ఫెసిలిటీ ఉంది. రిమైనింగ్ పోర్షన్ దానికి కూడా మేము ఎస్టిమేట్ పంపించాం. అది ఏదైనా వస్తే కానీ మిగతా లైట్ కూడా అరేంజ్ చేస్తాం. మొత్తం 8 కోట్ల రూపాయల బ్యారేజ్ మరమ్మతులకు ప్రపోజల్ పంపించారు సార్. ఇప్పుడు మేము 70 లక్షలకి అయితే ఈసారి మొన్న రీసెంట్ గా పంపించినాము. నెల ముందు అయితే పంపించున్నాము. అవి శాంక్షన్ అయితే కనుక మీరు అన్నట్టు లైటింగ్ అరేంజ్మెంట్స్ చిన్న రిపేర్లు అయితే చేయొచ్చు కదా. నదీ పరివాహక ప్రాంత ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు సార్? గత 2-3 రోజుల నుంచి మేము ఇన్ఫ్లోస్ రాకముందు నుంచి కూడా మేము రెవెన్యూ వాళ్ళకి కానీ, లోకల్ ఉన్న పోలీసు వాళ్ళకి కానీ, బీఆర్ వాళ్ళకి కానీ, పంచాయతీ వాళ్ళకి కానీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఈ 2-3 రోజుల్లో మనకి పైనుంచి వరదలు వస్తాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో వాళ్ళకి లోపల నదిలోకి వెళ్లకుండా చేపలు పట్టే వాళ్ళకి కానీ, మిగతా ఏమైనా విలేజర్స్కి కానీ, పశువుల కాపర్లకు కానీ అందరికీ వెళ్ళకుండా చూసుకుని ముందస్తు చర్యలు జాగ్రత్త తీసుకోమన్నాము. ఆల్రెడీ చెప్పినాము. బాగా సాటిస్ఫైడ్గా ఉన్నాం. అప్రమత్తంగా ఉండాలని మాత్రం గ్రామస్తులను హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కర్నూలు.